మహబూబాబాద్ జిల్లాలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ సమస్యల వలయంలో చిక్కుకుంది. ఇక 3 రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని విద్యార్థులు ఆరోపించారు. దీంతో తరగతులు బహిష్కరించి కాలేజ్ నుంచి 3 కోట్ల సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక మహబూబాబాద్ తొర్రూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. మార్నింగ్ నుంచి మేము వాటర్ కూడా తాగలేదు. స్నానాలకి బ్రషింగ్స్కి ఆ వాటర్ అసలు లేవు సార్. అక్కడ నుండి మాకు మోపిస్తున్నారు. గర్ల్స్ సైడ్ మేము మోయలేము కదా సార్. మళ్ళీ అక్కడ ట్రైబల్ వాళ్ళు బాయ్స్ ఉన్నారు సార్. మాకు అక్కడ అన్కంఫర్ట్గా ఉంది తీసుకురావడానికి. మళ్ళీ చాలా ఫెసిలిటీస్ కూడా లేవు సార్ కాలేజ్లో. మీ అధికారులకు చెప్తే మీ కాలేజ్ సిబ్బంది వాళ్ళు ఏం స్పందించడం లేదు సార్. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది సార్. మార్నింగ్ నుంచి మేము వాటర్ కూడా తాగలేదు. స్నానాలకి బ్రషింగ్స్కి ఆ వాటర్ అసలు లేవు సార్. అక్కడ నుండి మాకు మోపిస్తున్నారు. గర్ల్స్ సైడ్ మేము మోయలేము కదా సార్. మళ్ళీ అక్కడ బట్టలు తుక్కోవాలన్నా బ్రష్ చేయాలన్నా దేనికైనా వాటర్ అనేది ఖచ్చితంగా కావాల్సింది. అలాంటి పరిస్థితుల్లో గర్ల్స్ కాబట్టి ఎక్కడికి ఏ కొండలు ఏ చుట్టుపక్కల ఎవరు మరి దానికి సక్రమైన పరిష్కారం వెతకాలి కదా. ఇక్కడ బోర్ ఉందన్న పేరుకు మాత్రమే బోర్ ఉందని చెప్పడం కానీ అవి బాగు చేసిన పరిస్థితిలో లేదు. ఆ బావిని ఒకసారి జేఎన్టీయూ వెళ్ళి మీకు చూపిస్తా. అది కూడా చాలా మురికి పట్టి నెక్స్ట్ పాకుడుతో నిండిపోయింది.